నియముగా కట్టబడటం అనేది పక్కన పెట్టేసి, లోకములో కట్టబడాలని, లోకములో తన స్థితిగతులను కట్టబడాలని ప్రయత్నించడం మొదలు పెడితే, కండిషన్ చెప్తున్నానండి, ఆత్మీయంగా కట్టబడడాన్ని వాయిదా వేసి దీని సంగతి తర్వాత చూద్దాంలే, ముందు లోకానుసారంగా కట్టుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు జరిగేది చెప్తాను జాగ్రత్తగానండి. ఒకవేళ అతడు విద్యార్థి అయితే అతను ఎంత చదవాలనుకున్నా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. అతడు ఎంత మంచి చదువు చదివినా ఉద్యోగం దొరకదు, ఉద్యోగ ప్రయత్నాలు విఫలమైపోతాయి. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, వ్యాపారం మొదలుపెట్టినా వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, ఒకవేళ చెరువు సాగు చేసినా చెరువులో అభివృద్ధి ఉండదు, ఒకవేళ వ్యవసాయం చేసినా వ్యవసాయం పండదు, భూమి సహకరించదు, ఆకాశం సహకరించదు, తగిన సమయంలో వర్షించదు. ఒకవేళ యవనస్తుడు అయితే వివాహాల కోసం ఎంత ప్రయత్నించినా వివాహం జరగదు. ఒకవేళ వివాహం జరిగినా తనకి సాటి అయిన సహాయం రాదు. చూడండి, అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయి. ఒకవేళ బిడ్డల్ని కందాము అనుకుంటే ఒకవేళ పిల్లలు పుట్టకపోవచ్చు, ఇల్లు కట్టుకుందాము అనుకుంటే కట్టుకోలేకపోవచ్చు, మనం ఎంత అనుకున్నా సరే అది కట్టుకోలేము. చేసిన అప్పులు తీర్చాలని మనం ఎంత ప్రయత్నించినా అవి తీరవు. పిల్లల కోసం లేదా భవిష్యత్తు కోసం ఎంతో కొంత పోగు చేద్దాము అనుకుంటే, ఎంత పోగు చేద్దాం అనుకున్నా మనం సంపాదించిందంతా కూడా చిల్లు సంచిలో వేసినట్టుగా జారిపోతూ ఉంటాయి, నిలబడవు. 10,000 వచ్చినా 20,000 వచ్చినా 30,000 సంపాదన పెరిగినా సరే, మన సంపాదన పెరుగుతున్నా సరే ఆ డబ్బులు మనం నిలబెట్టలేం. చిల్లు సంచిలో వేసినట్టుగా అవి జారిపోతూ ఉంటాయి, సంచిలో నిలబడవు, నిలబెట్టుకోలేం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఒక ఆత్మీయుడు తాను ఆత్మీయంగా కట్టబడటమును పక్కన పెట్టాడు కనుక అని బైబిల్ చెప్తుంది. నీకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక ఆత్మీయుడుగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి, రక్షించబడినటువంటి, క్రీస్తు నందు ఉన్నటువంటి ఒక కుటుంబంగా నువ్వు చక్కగా అన్ని విషయాల్లో కట్టబడాలి కదా. మరి ఎందుకు నువ్వు అన్ని విషయాల్లో కట్టబడలేకపోతున్నావు? మరి ముఖ్యంగా లోకానుసారమైన విషయంలో ఎందుకు కట్టబడలేకపోతున్నావు అనంటే, ఒకవేళ ఈ లోపం ఉందేమో ఒకసారి చూసుకోమంటుంది బైబిల్. అదేంటంటే, నీవు ఆత్మీయంగా, నీ కుటుంబం, నీవు కానీ నీ కుటుంబంలో కానీ ఆత్మీయమైన విలువ తగ్గిందేమో, దేవునికి ప్రాధాన్యత తగ్గిందేమో, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత తగ్గిందేమో ఒకసారి చూసుకోమంటారు. ఒకవేళ మధ్యలో ప్రాధాన్యత తగ్గితే ఇదిగో ఇలాంటి పరిణామాలే జరుగుతాయి, ఇలాంటి ఓటములే వస్తాయి, ఇలాంటివి మీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి అని బైబిల్ చెప్తుంది. దానికి ఉదాహరణ కూడా బైబిల్ చెప్పింది. బబులోను దేశానికి చెరలో వెళ్ళిపోయిన వారిని దేవుడు విడిపించి తీసుకొచ్చాక వారందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేముకు వచ్చారు యూదులు, వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మొదట నా నామ ఘనత కొరకు, నేను సంతోషించటం కొరకు, నేను ఆరాధించబడటం కొరకు నాకు మొదట మందిరాన్ని కట్టండి అని చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళు మొదట రాజుగారు ఇచ్చినటువంటి ఆ సంపదని, ఆ డబ్బుల్ని ఉపయోగించుకుని వాళ్ళు పునాది వేశారు, కొంతవరకు కట్టారు, ఇది బేస్మెంట్ దాకా వేశారు. ఎందువల్ల పని ఆగిపోయింది. ఇక వాళ్ళు ఆగిపోయిన పనిని అక్కడే విడిచిపెట్టి మరలా దాన్ని కొనసాగించడం మానేసి ఏం చేయడం మొదలు పెట్టారంటే, యెరూషలేములో తమ కొరకు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఊరు బయటన పొలాలని దున్నడం మొదలుపెట్టారు. దుక్కు దున్ని విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. ఎండి చేపలు అమ్ముకోవడము, లేకపోతే చేపలు అమ్ముకోవడము, వ్యాపారాలు మొదలెట్టారు. లేకపోతే
వాళ్ళు విద్యను మొదలుపెట్టారు, పెళ్లి చేసుకోవడానికి మొదలుపెట్టారు, పెళ్లికి ఇవ్వడానికి మొదలుపెట్టారు, ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టారు. కానీ వీళ్ళు ఎంతగా ఇల్లు కట్టాలని ప్రయత్నించుచున్నా ఆ ఇల్లు పూర్తి అవటం లేదు. ఎంతగా దుక్కు దున్ని విత్తనాలు వేస్తున్నా అవి పండటం లేదు. వీళ్ళు ఎంతగా చేపల వ్యాపారాలు చేసినా, లేకపోతే ఏ వ్యాపారం చేసినా, కిరాణా కొట్టు వ్యాపారం చేసినా అవి ఫలించట్లేదు. భూమి సహకరించట్లేదు, ఆకాశం సహకరించట్లేదు, వాతావరణం సహకరించట్లేదు. వాళ్ళు విత్తింది ఎంత అయితే వాళ్ళు కోసేది ఎంత, ఇంటికి తీసుకొచ్చేసరికి అయ్యేది గుప్పెడంత అయిపోతుందట. ఫలితం ఉండట్లేదు. ఎందుకలా అయిపోతుంది అని అనుకుంటూనే ఉన్నారు. అప్పుడు దేవుని వాక్యము హగ్గయి ప్రవక్త ద్వారా వచ్చి చెప్పిందనమాట. సమస్య ఇది. ఎందుకలా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకలా జరిగిందంటే, నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టమని మీకు మొదట చెప్పాను. నా మందిరాన్ని మధ్యలోనే కట్టడం ఆపేసి మీరు విత్తుతున్నారు, ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళారు. అందుకే మీరు చెయ్యు ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. మీరు చెయ్యు ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడేమన్నాడంటే, నా మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించండి, మీ విత్తనాలు నేను ఆశీర్వదిస్తాను, మీ ప్రయత్నాలన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను. మీరు ఇండ్లు పూర్తవుతాయి, మీ వ్యాపారాలు ఫలిస్తాయి, మీ భూములు పండుతాయి, మీ చెరువులు ఫలిస్తాయి, మీ సంపాదన నిలబడుతుంది, రెట్టింపు ఆశీర్వాదాన్ని మీ జీవితంలో చూస్తారు అని దేవుడు చెప్పాడు. చాలా ప్రోత్సాహకరమైన విషయం. కానీ దానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొదట నా మందిరాన్ని పూర్తి చేయండి. ఎప్పుడైతే యూదులు హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన హెచ్చరికని విని అర్థం చేసుకుని, ఓహో ఇందువలన మేము వెనకబడిపోయాం, దేవుని మందిరాన్ని మధ్యలోనే ఆపేసి మా పనులన్నీ చూసుకోవడం వల్లనే మేము చేయు ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి అని గ్రహించుకుని మధ్యలో ఆపేసిన మందిరాన్ని తిరిగి కట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే తిరిగి కట్టడం మొదలుపెట్టారో ఇక దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు. వారి గృహాలు ఆశీర్వదించబడ్డాయి, వారి వివాహాలు ఆశీర్వదించబడ్డాయి, వారి బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, వారు పొలాలు ఆశీర్వదించబడ్డాయి, వాళ్ళు చేయు వ్యాపారాలు ఆశీర్వదించబడ్డాయి. అన్ని విషయాల్లో కూడా వారు ఆశీర్వదించబడ్డారు. వారి జీతం కూడా ఆశీర్వదించబడింది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఇది బైబిల్ చెప్పేది. ఒక ఆత్మీయుడుగా యూదులు ఆనాడు గ్రహించుకున్నట్టుగా ఈరోజు ఆత్మీయులమైన మనం గ్రహించుకోగలిగితే, మనం మధ్యలోనే ఆపేసిన మన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి కట్టడం మొదలు పెడితే మన ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ సఫలమవుతాయి అని బైబిల్ చెప్తుంది. ఈ ప్రయత్నాలన్నీ విఫలం అవడానికి కారణం నీ ఆత్మీయ జీవితాన్ని మధ్యలో ఆపేశావు, దేవునితో నడవడం మధ్యలో ఆపేశావు, నిన్ను నువ్వు దేవుని మందిరంగా కట్టుకోవడాన్ని నువ్వు ఆపేశావు. దేవుని సన్నిధి నీలో సన్నగిలింది, ప్రార్థనా జీవితం ఆగిపోయింది, బైబిల్ చదవటం ఆగిపోయింది, పాపాల విషయమే పశ్చాత్తాపడడం ఆగిపోయింది, దేవుని భయం తగ్గిపోయింది, పాపం మీద భయం తగ్గిపోయింది, సంఘానికి వెళ్ళడం తగ్గిపోయింది, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గిపోయింది, దేవుని పని చేయడం తగ్గిపోయింది, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగిపోయింది. అందువల్లే మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఆ రోజు ఆ దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా మాట్లాడాడు, ఈరోజు తన దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. మీ జీవితాలలో ఇవన్నీ ఆగిపోయాయి కనుక, ఆపేశారు కనుక మీరు చేయు ప్రయత్నములన్నీ విఫలమవుతున్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది.
ఈరోజు దేవుని వాక్యం ఎదుట నిలబడి ఉన్నటువంటి మీరైనా నేనైనా, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డ, నా ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి, నేను ఎందుకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవునిలో చూడలేకపోతున్నాను అని ఎవరైనా అనుకుంటే, నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఆపేసావు కనుకనే ఇలా జరుగుతుంది. నీవు ఆత్మీయంగా చాలా విషయాల్లో వెనకబడిపోయావు కనుకనే ఇలా జరుగుతుందన్న విషయం ఒకవేళ గ్రహించుకుంటే పశ్చాత్తాపడటం చాలా అవసరం. ప్రభువా, నేను దారి మధ్యలోనే ఆగిపోయాను, మీతో చివరి వరకు నడుస్తానని నేను అనుకున్నాను. ఆ రోజు బాప్తిసం తీసుకున్నప్పుడు నిర్ణయించుకున్నాను, కానీ ఈరోజు దారి మధ్యలోనే ఆగిపోయాను. నన్ను నేను దేవుని మందిరంగా కట్టాలని మొదలుపెట్టాను, పునాది వేశాను, బేస్మెంట్ కూడా వేశాను, కానీ దాన్ని కొనసాగించకుండా మధ్యలోనే ఆపేశాను. నా కుటుంబాన్ని కట్టాలని నేను అనుకున్నాను, కుటుంబ ప్రార్థన మొదలుపెట్టాను, ఆత్మీయంగా నా భార్యని, బిడ్డల్ని కట్టాలని నేను అనుకున్నాను, కానీ నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల నేను కట్టడం, నా కుటుంబం మీద నా దృష్టి మానేశాను, కుటుంబ ప్రార్థన మీద దృష్టి మానేశాను, దేవుని మందిరానికి వెళ్ళడానికి మానేశాను, దేవుని పనిలో పాల్గొలేకపోతున్నాను అని మన లోపాలన్నీ కూడా, ఏ విషయాల్లో మనం వెనకబడి ఉన్నామో, ఏ విషయంలో మన ఆత్మీయమైన విషయాల్లో, ఏ విషయంలో అయితే మనం మధ్యలో ఆగిపోయామో ఆ విషయంలో మనం పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించండి, మరలా నేను తిరిగి కట్టబడడానికి ఇష్టపడుతున్నాను, మరలా నేను తిరిగి కట్టబడడానికి నేను ఆసక్తి చూపుతున్నాను, నాకు సహాయం చేయండి అని తండ్రిని మనం అడగగలిగితే, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టడానికి మనం ఆసక్తి చూపగలిగితే మన ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడుతుంది. అలాగే మనం చేయ ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అవి సఫలాన్ని చూస్తాయి, అభివృద్ధిని చూస్తాయి అని మన బైబిల్ మనకు చెప్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషిని ఆత్మీయంగా కట్టబడాలనేదే దేవుని ఉద్దేశం. చూడండి, దేవుడు మన ప్రయత్నాలన్నిటినీ విఫలం చేసేది ఎవరో తెలుసా? కారణం ఇదే, మన ఆత్మీయంగా కట్టబడడం మానేసాం కనుక మన ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతున్నాయి? విఫలమవుతున్నాయి. నేను మాట అడుగుతున్నాను, ఇవన్నీ విఫలమవుతున్నాయి, ఎవరు కారణము? అంటే ఇవన్నీ ఎవరు విఫలమయ్యేలా చేస్తున్నారు? నాటుతున్నారు కానీ పండట్లేదు, విత్తుతున్నారు కానీ పండట్లేదు, రొయ్యల్లో చేపేస్తున్నారు, చెరువులో చేపేస్తున్నారు కానీ అది పెరగటం లేదు, వ్యాపారం చేస్తున్నారు కానీ అది ఫలించట్లేదు, ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవన్నీ జరగట్లేదు. ఎవరు జరగనివ్వకుండా చేస్తున్నారు చెప్పండి? దేవుడే. ఎవరు ఫలించకుండా చేస్తున్నారు చెప్పండి? ఎవరు లాభం రాకుండా చేస్తున్నారు? మన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేలా చేసేది ఎవరు? దేవుడే. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, ఒక ఆత్మీయుడు, జాతి గమనించి, లోకస్తుడు కాదు, ఒక ఆత్మీయుడు, అది పురుషుడైనా స్త్రీలైనా యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవారైనా సరే, ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ హృదయాన్ని క్రీస్తుకు సమర్పించి దాన్ని దేవాలయంగా మార్చి నేను మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోతాను అంటే దేవుడు ఊరుకోడు. అసలు దేవుడు ఊరుకోడు. ఎందుకంటే నువ్వు ఆయనకి దేవాలయం, నీవు ఆయన నామ ఘనత కొరకు కట్టబడిన ఆత్మీయ దేవాలయం. నువ్వు నీలో నివసించాలైనా ఆయన సంతోషం, ఆయన నామ ఘనత, ఆయన నామానికి మహిమ నీ ద్వారా రావాలి. ఎందుకంటే ఏ తల్లైనా ఒక బిడ్డని ప్రాణం పోయేంతగా కష్టపడి కంటారు. అందుకే ఆ తల్లికి ఆ బిడ్డ అంటే అంత విలువ. ఎంత కాకిలా నల్లగా ఉన్నా సరే,
ఇలా అంటున్నాను ఏమనుకోద్దు. ఎంత కాకిలా నల్లగా ఉన్నా సరే ఆ బిడ్డను ఎంత ముద్దు పెట్టుకుంటుందో అతను. ఎందుకని అంత కష్టపడి ప్రాణం పోయేందుగా పురుటి నొప్పులు అనుభవించి ఆ బిడ్డను కన్నది కనుక ఆ బిడ్డను ఎంత సాకుతుందో, ఎంత ప్రేమిస్తుందో. ఆ బిడ్డ ఎప్పుడైనా సరదాగా అమ్మ నీ బిడ్డ మగ బిడ్డను మాకు ఇచ్చేయమ్మా అని అంటే ఆ తల్లి ఇవ్వగలదా? ఇవ్వలేదు. అమ్మ ఈ కర్రో నీకెందుకు, ఇదిగో ఇంకొక నెత్తాను మేము ఇవ్వమంటే అంటదా? మార్చుకుందామంటే మార్చుకుంటుందా? మార్చుకుంటా. ఆ బిడ్డ అంటే అంత ప్రేమ. ఎందుకనంటే ప్రాణం పోయేంతగా జన్మనిచ్చింది కనుక, ప్రాణము పోయేంతగా కష్టపడి జన్మనిచ్చింది కనుక ఆ బిడ్డ మీద అంత ప్రేమ, ఆ బిడ్డ అంత కావాలనే అపేక్ష. మరి నువ్వు ఎలా పుట్టావు? నీవు ఎలా పుట్టావు ఆత్మీయంగా? నువ్వు అంటే ఆత్మీయుడు. నీ ఆత్మ ఎలా పుట్టింది? ఏదో నేను నీటిలో మూలిగానండి అందువల్ల వచ్చేసింది అనుకుంటున్నారా? నువ్వు ఎలా పుట్టావో తెలుసా? యేసు ప్రభు మనిషిగా ఈ లోకంలోకి రావడం వల్ల పుట్టావు. దేవుడిగా ఉన్న ఆయన మనిషిగా వచ్చి రక్త మాంసాలు ధరించి ఒక పేదవాడిగా పుట్టి అనేకమైన కష్టాలు అనుభవిస్తే నువ్వు పుట్టావు. ఊరికనే పుట్టలేదు. దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. పశువుల తొట్టులో పడుకోవాల్సి వచ్చింది. గంజి నీళ్ళు తాగాల్సి వచ్చింది. వడ్రంగి పని చేసుకుంటూ కష్టపడుతూ బ్రతికితే వచ్చింది. అనేకమైన శోధనలు అనుభవిస్తే వచ్చింది. ఏ పాపం చేయకుండా బ్రతికితే వచ్చింది నీకు జన్మ. నువ్వు ఎలా పుట్టావు అనుకుంటున్నావు? యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళి ఆ శిలువలో మరణించటం వలన నువ్వు పుట్టావు. ఉమ్ము వేయించుకుంటే పుట్టావు, మామూలుగా పుట్టలేదు నువ్వు. ఏ తల్లైనా ఉమ్ము వేయించుకోదు నిన్ను కనడానికి, కానీ నిన్ను కనడానికి యేసు ప్రభు ఉమ్ము వేయించుకున్నాడు. కొరడా దెబ్బలతో కొడితే నువ్వు పుట్టావు. ఒక మనుషులు గాండ్రించి ఊస్తే పుట్టావు. గడ్డ మీద చాచి కొడితే నువ్వు పుట్టావు. ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెడితే నువ్వు పుట్టావు. మామూలుగా పుట్టలేదు మనం. నీవు మామూలుగా పుట్టలేదు. నిన్ను యేసు ప్రభుని సిలువ అనే కోయ మీదకి వేసి మేకులతో కొడితే నువ్వు పుట్టావు. సిలువ మీద వేలాడి తీస్తే ఆ నరకయాతను అనుభవిస్తే నువ్వు పుట్టావు. ఒక తల్లి ఎలాగైతే పురుటి నొప్పులు పడుతుందో యేసు ప్రభు సిలువ మీద ఆ పురుటి నొప్పుల కంటే ఘోరమైన నొప్పులు అనుభవిస్తే నువ్వు పుట్టావు. ఇంకా చెప్పాలంటే చివరిగా 6 గంటలు కష్టపడి రక్తమంతా కాచుకొని తన ప్రాణాన్ని అర్పించటం వలన నువ్వు పుట్టావు. ఏ తల్లైనా సరే ప్రాణం పోయేదాకా వెళ్ళి కంటారు. మరి నువ్వెలా పుట్టావు? మరి ప్రాణం పోయిన తర్వాత నువ్వు పుట్టావు. ఏ తల్లైనా తన కడుపులో ఉన్న చాలా రక్తాన్ని ఇచ్చి కంటారు. ఆ కనిడప్పుడు చాలా రక్తం వెళ్ళిపోతుంది. మరి నువ్వెలా పుట్టావు? నువ్వు మామూలుగా పుట్టలా. యేసు ప్రభువులో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తేనేగా నువ్వు పుట్టలేదు. మరి అంత కష్టపడి నిన్ను కంటే పోయి లోకాల్లోకి వెళ్ళిపోతావా? ఊరుకుంటాడా దేవుడు? నీకే నువ్వు కన్న బిడ్డ ప్రాణం ఇవ్వకుండానే ప్రాణం పోయేంతగా కష్టపడి కన్న బిడ్డ కోసమే నీకు అంత ప్రేమ ఉంటే, నా బిడ్డ నా దగ్గర ఉండాలని నువ్వు అనుకుంటే, నీలో కొంత రక్తాన్ని ఇచ్చి నువ్వు కన్న బిడ్డ మీద నీకంత ప్రేమ ఉంటే, తన సర్వస్వాన్ని తన జీవితాన్ని నీ కోసం అర్పించి ఉమ్మి వేయించుకొని పిడిగొద్దులు తిని కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటాన్ని ధరించి సిలువ పొయ్యి మీద కొట్టబడి 6 గంటలు వేలాడదీయబడి పురుటి నొప్పుల కంటే భయంకరమైన నొప్పులు బాధలు అనుభవించి తనలో ఒంటిలో ఉన్న రక్తానంతా చివరి బొట్టు వరకు అర్పించి, అందుకే ఆయన్ని పొడిచినప్పుడట ఏమొచ్చిందట? నీళ్లును రక్తం. ఇక నీళ్లు మొత్తం వచ్చినాయి అంటే, నీళ్లు వచ్చేసినాయి అంటే ఇక అర్థం మొత్తం అంతా వచ్చేసింది. ఆయనలో ఉన్న రక్తమంతా బయటకు వచ్చేసింది. ఆ రక్తమంతా కాలిస్తే
చివరిగా తన ప్రాణాన్ని శిలువ మీద పెడితే నీవు 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 నేను పుట్టాడు. మనమేం మామూలుగా పుట్టలేదండి. మన తల్లి లాంటి యేసుక్రీస్తు మనకి జన్మను ఎలా ఇచ్చాడు అంటే తన జీవితం అంతా అర్పించి మరణం పోయేంతగా ప్రసవ వేదన అనుభవించి శిలువ వేదన అనుభవించి మనకు జన్మనిచ్చాడు. మరి అంతగా కష్టపడి జన్మనిచ్చినటువంటి మీరంటే ఆయనకి ఇష్టం ఉండదు అనుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఆయనకు విలువైన వాళ్ళే. జీవితాన్ని ఇస్తే పుట్టినవారు, రక్తమంతా కారిస్తే ప్రాణమంతా ఇస్తే పుట్టినటువంటి మీలో ప్రతి ఒక్కరూ అమూల్యమైన వాళ్ళే. మీరేం చిన్నవాళ్ళు కాదు. ఈ రోజంటే అలా కనపడుతున్నారు. యేసు ప్రభు రాగానే మనుషులందరూ కూడా మార్పు చెందగానే తేడాలు తెలిసిపోతాయి. ఇంకా మనం మహింపరచబడలేదు కనుక అందరిలాగే మన చర్మాలు ఉన్నాయి, అందరిలాగే మన ముఖాలు ఉన్నాయి, అందరిలాగే మన జుట్లు ఉన్నాయి. ఒక్కసారి యేసు ప్రభు రానివ్వండి, పరిస్థితులు మొత్తం మారిపోతాయి. మన గెటప్ ఒకలా ఉంటుంది, మిగతా వాళ్ళ గెటప్ ఒకలా ఉంటుంది. ఈరోజు మనం చూస్తే రిచ్గా ఉండేవారి కంటే మనం ఏమైనా ప్రత్యేకంగా ఉంటామా? వాళ్ళే బ్యూటిఫుల్గా ఉంటారు. చక్కగా మేకప్ వేసుకుని మంచి డ్రెస్అప్ వేసుకుని వాళ్ళే బ్యూటిఫుల్గా ఉంటారు. కారులో వెళ్ళి లేదంటే లగ్జరీగా వాళ్ళే రిచ్ఫుల్గా ఉంటారు, అందంగా ఉంటారు. కానీ యేసు ప్రభు రాగానే పరిస్థితులన్నీ మారిపోతాయి. మీరందరూ కూడా ఎవరైతే ప్రభులో తిరిగి పుట్టారో వాళ్ళందరూ కూడా బలుగుల్లాగా వెలుగుతూ ఉంటారు. ఎవరైతే తిరిగి పుట్టలేదో వాళ్ళందరూ కూడా ఫీజు కొట్టేసిన బలుగుల్లాగా మాడిపోయి ఉంటారు. ఇది నిజం. మీలో ప్రతి ఒక్కరూ అమూల్యమైన వారే, ప్రతి ఒక్కరూ విలువైన వారే, ప్రతి ఒక్కరూ దేవునికి అవసరమైన వారే. అందుకే దేవుడు ప్రేమిస్తాడు మనుషులందరినీ. నేల మట్టిలో నుంచి నిర్మించిన మనిషిని, తల్లి గర్భములో నిర్మించిన మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు నుండి కన్నటువంటి బిడ్డల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. నీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఎందుకంటే ఇందుకే యేసు ప్రభు తన ప్రాణమంతా అర్పిస్తే, సర్వస్వము అర్పిస్తేనే కానీ నువ్వు పుట్టలేను కనుక నీ మీద అధికమైన ప్రేమ. నువ్వు కావాలి, నువ్వు కావాలి. అలాంటి నువ్వు వచ్చినట్టు వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతాను అంటే దేవుడు ఊరుకోడు. దేవుడికి ఇష్టం లేదు. తన నామ మహిమ ఘనత కొరకు నిన్ను కన్నాడు. నీ వలన మహిమ పొందాలి, నీ వలన ఘనత పొందాలి, నీ వలన ఆయనకు పేరు రావాలి, కీర్తి రావాలి, నీ వలన మహింపరచబడాలి, స్తుతించబడాలి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆయన చేతుల్లో ఉండాల్సిన నీవు ఆయన చెయ్యి దాటి వెళ్ళిపోతాను అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏ తల్లైనా బిడ్డను చేపట్టుకునే ఉంటుంది. చిన్నపిల్లోడైనప్పుడు మరి బయటికి ఊరికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లోడిని ఇంటిలో నుంచి బయటికి తీసుకెళ్ళిన మొదలు ఆ ప్రయాణం అంతట్లో కూడా ఆ బిడ్డను చేపట్టుకునే ఉంటుంది. ఆటో ఎక్కినప్పుడు, దిగేటప్పుడు, బస్సు మీదకి ఎక్కినప్పుడు, బస్సులో ప్రయాణించేటప్పుడు, మరి బస్సులో కూర్చునేటప్పుడు తల్లి ఒక సీట్లోనే బిడ్డ ఒక సీట్లో ఉంటుందా? తల్లి ఉండదండి. తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డని సీటు పక్కలోనే పెట్టుకుంటుంది. ఎన్ని బస్సులు మారినా సీటు పక్కనే ఉండాలి, చేయి పట్టుకునే ఉండాలి. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఎవరింటికి వెళ్తున్నారో ఆ ఇంటికి వెళ్ళేంత వరకు చెయ్యి వదలదు తల్లి. అలాగే దేవుడు కూడా మనల్ని వదలడు. అలాగే దేవుడు కూడా మనల్ని వదలడు. మరి వదిలితే ఎవరు వదలాలి? ఈ పిల్లకాయలే వదలాలి. మనం వదలం. కానీ ఎవరు వదిలేస్తారు? ఏ పీచు మిఠాయి చూసి, బస్ స్టాండ్లో ఉన్నటువంటి పాప్కార్న్ చూసి, ఆ మిఠాయిని చూసి పరుగులెత్తి వెళ్ళిపోయేది ఎవరో? తల్లి వెళ్ళిపోద్దా? పిల్లలు వెళ్ళిపోతారా? పిల్లలే చేయి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తారు? నా బిడ్డే అలా పాప్కార్న్ చూసి వెళ్ళిపోతూ ఉంటే నేనేం చేస్తాను? అగు అని చెప్పి గట్టిగా పట్టుకుంటాం. వద్దు, ఇప్పుడు మనం వేరే బస్సు ఎక్కాలి. మనం ఎలాగైతే మన పిల్ల చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైతే గద్దించి పట్టుకుంటామో అలాగే దేవుడు కూడా మనం విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటే గద్దిస్తాడు, చేయి పట్టుకుని గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకోవాలనే ప్రయత్నంలోనే అలా గద్దిస్తాం. అలాగే దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. మనం చేసే ప్రయత్నాలన్నీ ఓడిపోతున్నాయంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. సరిచేయాలనుకుంటున్నాడు, దీనునిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు
మనిషిని బైబిల్ అంతట్లో మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? దేవుడు మనిషిని ఏం చేయాలని చూస్తుంటాడు ఇప్పుడు? దేవుడు మనిషిని ఏం కోరుకుంటూ ఉంటాడు? తనతో పాటు కలిసి నడవాలి అనుకుంటాడు. ఓకే, రైట్. మనిషిని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? మనిషిని దేవుడు ఎందుకు గద్దిస్తాడు అమ్మా? త్రోవ తప్పినప్పుడు సరిచేయడానికి. ఓకే, మీకు గమనిస్తేనండి, దేవుడు మనిషిని బైబిల్లో ఎందుకు గద్దించాడు, ఎందుకు శిక్షించాడు అంటే దీనులుగా చేయడానికి. సమస్య ఏంటంటే ఎందుకు మనిషి తప్పిపోతాడంటే అహంకారం వల్ల, గర్వం వల్ల మనిషి తప్పిపోతాడు. దీనివల్ల గర్వం. ఆ గర్విష్ఠైనటువంటి మనిషిని దీనుడుగా చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాడు. దేవుడికి కావాల్సింది దీనత్వము. తగ్గిస్తాడు. మన ప్రయత్నాలన్నీ విఫలం చేసి మనల్ని ఓడిపోయేలా చేసి దేవుడు మనల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. దీనత్వం నేర్పడం. ఎందుకంటే దీనత్వం వస్తేనే విధేయత వస్తుంది. విధేయులే దేవునితో కలిసి నడుస్తారు. దేవునితో కలిసి నడవాలి అంటే, ఆత్మీయ జీవితం మీద ప్రాధాన్యత ఒక జీవితకి రావాలంటే అతనిలో దీనత్వం రావాలి. నేను చెప్తున్నాను, దీనత్వం రానిదే ఎవరైనా దేవునికి ప్రాధాన్యతనిస్తారా? ఇవ్వు. మనలో దీనత్వం రావాలి. దేవుడు కోరుకునేది దీనత్వం. అందుకే దేవుడు శిక్షిస్తాడు, మన ప్రయత్నాలను విఫలపరుస్తాడు, మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే దీనులుగా చేయడానికి, దీనులుగా చేయడానికి, దీనులుగా చేయడానికి. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చును. 57:15. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. మహోన్నతమైన, అన్నిటికంటే ఉన్నతమైన స్థలములలో నేను నివసించేవాడిని. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే దేవుడు ఎవరి దగ్గర ఉండాలని, ఎవరిలో నివసిస్తాడు, ఎవరి యొద్ద నివసిస్తాడు? దీన మనసు. దీన మనసు కలిగిన దీనులు కావాలి దేవుడికి. అందుకే మనల్ని దీనులుగా చేయడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. ఆ విరిగి నలిగిన హృదయం, మనసు, దీనత్వము. కాబట్టి దేవుడికి దీన మనసు కావాలి, విరిగిన మనసు కావాలి, విరిగిన హృదయం కావాలి. అది మనలో రావడానికి వరకు దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకి యాకోబు రాసిన పత్రిక, లేదంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చివరి మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఈ మాటను మనం అర్థం చేస్తాం. గత వారములోనూ ఈ వారములో ఉన్న ఈ పాఠాన్ని ఒకసారి జాగ్రత్తగా పెట్టుకుంటే, దేవుడు ఎప్పుడు ఎదిరిస్తున్నాడు?
ఆహాహా, ఈ వచనాన్ని మనం బట్టి, గతంలో మనం విన్న పాఠాన్ని బట్టి, స్టార్టింగ్లో మనం విన్న పాఠాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఎదిరిస్తున్నాడు? ఆత్మీయంగా కట్టబడడాన్ని పక్కన పెట్టి లోకంలో కట్టబడడానికి మనం మొదటి ప్రాధాన్యతనిస్తూ లోకానుసారంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. అంతేకాదు, ఎప్పుడు ఎదిరిస్తున్నాడు? మన ప్రయత్నాలన్నింటినీ ఎప్పుడు వ్యతిరేకించి వాటన్నిటినీ విఫలపరుస్తున్నాడు? మనం లోకములో కట్టబడటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. దాన్ని ఇక్కడ ఈ భాషలో చెప్తున్నాడు, అది అహంకారం. ఆత్మీయంగా కట్టబడడాన్ని పక్కన పెట్టి లోకానుసారముగా కట్టబడడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం నీ హృదయములో దాగి ఉన్న గర్వం, అహంకారం. అది ప్రార్థన చేసుకోవడం మానేసి లోకంలో పరిగెడుతున్నావంటే, బైబిల్ చదివి మానేసి నువ్వు లోకంలో పరిగెడుతున్నావంటే, దేవునికి ప్రాధాన్యతనిచ్చి వివాహం కోసం పరిగెడుతున్నావంటే, బిడ్డల కోసం పరిగెడుతున్నావంటే, కుటుంబం కట్టుకోవడం కోసం, ఇల్లును కట్టడం కోసం ప్రయత్నిస్తున్నావంటే, ఆత్మీయంగా కట్టబడడాన్ని పక్కన పెట్టి సంఘ సహవాసానికి దూరాన్ని పెట్టి ఒకవేళ చెరువుల కోసమో, వ్యవసాయం కోసమో, తోటల కోసమో మనం వెళ్ళిపోతే, పనుల కోసమో, ఉద్యోగం కోసమో వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటి కోసం పరిగెడుతున్నాము అంటే అది మనకి ఆత్మీయ అహంకారం. మనం గర్వంగా ఉన్నాం అనమాట. దేవుని విషయాల్ని చిన్నగా చేసి లోక విషయాల్ని మనం పెద్దగా చేసుకున్నాం. దేవుని విషయాల్ని చిన్నగా చేయడం మన అహంకారం, మన నిర్లక్ష్యం అంటుంది బైబిల్. ఎవరైతే ఈ అహంకారాన్ని కలిగి ఉంటారో చూడండి జాగ్రత్తగా వినండి, ఆత్మీయంగా కట్టబడడాన్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళు అహంకారులు. అహంకారుని దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అందువల్లే వారు చెయ్యి ప్రయత్నాలను ఏమవుతాయి? ఇప్పుడు రెండవ మాట, దీనులకు దేవుడు కృప. దీనులు అంటే ఎవరు? ఎవరైతే ఆత్మీయంగా కట్టబడడానికి మొదటి ప్రాధాన్యతనిస్తారో వాళ్ళు దీనులు. వాళ్ళు దీనులు కనుక దీనులకు ఏముంటుంది? కృప ఉంటుంది. కృప ఏం చేస్తుంది? మనం చేయు కార్యములన్నిటినీ సఫలం చేస్తుంది. అందుకే ఎవరైతే ఏ ఆత్మీయుడైతే ఆత్మీయ జీవితానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చి తన జీవితంలో ఆత్మీయ జీవితానికి మొదటి ప్రాధాన్యతనిచ్చేవాడు చదువుల్లో కూడా అభివృద్ధి చెందుతాడు, చదువుల్లో ఆశీర్వదించబడతాడు, చదువుల్లో కృప ఉంటుంది. ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారి యొక్క వ్యాపారం కూడా కృప ఉంటుంది. ఆత్మీయ జీవితానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారికి వారు చేయు ప్రయత్నాలన్నింటిలో కృప ఉంటుంది. ఆ కృప సమస్తము సఫలం. వ్యాపారంలో కృప ఉంటుంది, వారి ఉద్యోగాల్లో కృప ఉంటుంది, వారి జీవనోపాధిలో కృప ఉంటుంది, వారి వృత్తిలో కృప ఉంటుంది, వారి రాకపోకల్లో కృప ఉంటుంది, వారి వివాహ విషయంలో కృప ఉంటుంది, వారు బిడ్డలు కనే విషయంలో కృప ఉంటుంది, వారు ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం విషయంలో కృప ఉంటుంది, వారి సంపాదన విషయంలో కృప ఉంటుంది, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కృప ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కావాల్సిన అవసరాల విషయంలో కృప ఉంటుంది, అప్పులు తీరడం విషయంలో కృప ఉంటుంది, సంపాదించుకునే విషయంలో కృప ఉంటుంది, సంపాదనని మిగిల్చుకొని పొదుపు చేసుకునే విషయంలో కూడా కృప ఉంటుంది. ఇలా అన్ని విషయాలలో ఒక ఆత్మీయుడు కృప పొందుతాడు. ఎప్పుడు 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 అంటే ఆత్మీయంగా కట్టబడడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినవాడు, ఆత్మీయంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చినవాడు ఏనాడుకి చెడిపోడు అని బైబిల్ చెప్తుంది. నమ్ముతావా సోదరుడా సోదరు? నువ్వు ఆత్మీయంగా మొదటి ప్రాధాన్యతనిస్తే ఏ విషయములోనూ దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. అదంతా నీ భయం, అదంతా నీ తొందర, అదంతా నీ కంగారు, అదంతా నీకున్న ఊహాగానాలు. ఏదో సాధించేద్దామని నీ ఊహాగానాలే తప్ప ఏమీ కాదు.
ఒక ఆత్మీయుడిగా నీవు దేవుని లేకుండా ఏమీ సాధించలేవు. అది ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ప్రభుకి నీ దయ కలిగిన హస్తములకు దేవుడిని నువ్వు అప్పగించుకోగలిగితే అన్ని విషయాల్లో కూడా విజయాన్ని చూస్తావు. ఎందుకంటే నువ్వు లోకస్తుడు కాదు. మర్చిపోకండి, ఈరోజు ఈ బిల్డింగ్లో మీరు కూర్చున్నారంటే మీరు లోకంలో ఉన్నవారు కాదు. యేసు ప్రభు ఈ క్షణాన్ని వస్తే పరలోకానికి వెళ్ళవలసిన వాడు నువ్వు. క్రీస్తు రక్తం చేత కొనబడిన వాడు నువ్వు. యేసు ప్రభు ప్రాణమంతా కూడా అర్పిస్తే పుట్టినవాడు నువ్వు సామాన్యుడు కాదు. ఈరోజు యేసు ప్రభు వస్తే మహిమ పొంది ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళవలసిన వాడు. ప్రస్తుతం ఈ భూలోకంలో ఉన్నావు, అయినప్పటికీ నువ్వు దేవుని బిడ్డవే. నువ్వు ఆయనతోనే ఉండాలి. చివరకు నీ ప్రాణం వదిలేంత వరకు నువ్వు ఆయనతోనే ఉండాలి. మధ్యలో చెయ్యి వదిలేస్తాను, వద్దు, అలాంటి పిచ్చి పిచ్చి పని చేయగలరు. లోకంలో కొంచెం చూసి వస్తాను, ఆ లోకంలో ఒకసారి సాధించి వస్తాను, లోకాన్ని ఒకసారి సర్దిపెట్టి వచ్చేస్తాను అని మీ ప్రయత్నాలు మీరు చేయకండి. దేవుడి సహాయం లేకుండా క్రైస్తవుడా నువ్వు ఏ విషయంలోనూ గెలవలేవు. లోకస్తుడు గెలుస్తాడు, వ్యాపారం పెడతాడు, దుమ్ము లేపేస్తాడు. వ్యాపారం పెడతాడు, మంచి లాభాలు వచ్చేస్తాయి. వాడికి దేవుడి సహాయం అవసరం లేదు, కానీ నీకు సహాయం కావాలి. ఎందుకంటే నువ్వు ఆత్మీయమైన ఇశ్రాయేలుడివి. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధానికి వెళ్ళారు కదా. మీరందరూ కూడా బైబిల్ చదివారు కదా. వాళ్ళు వాళ్ళ సొంత సైన్యాలతో వెళ్ళి యుద్ధాలు చేసి గెలిచారా? చదవండి, చదివితే మీకు ఏమైనా అర్థమైందమ్మా? అర్థమైతే చెప్పండి. వాళ్ళు తమ సొంత సైన్యాలతో వెళ్ళి గెలిచారా? గెలవలేదు. మరి ఎలా గెలిచారు వాళ్ళు? దేవుని సహాయంతోనే గెలిచారు. మరి మిగతా వాళ్ళ యుద్ధాలకి దేవుని పిల్లల యుద్ధాలకు అదే తేడా. మరి ఫిలిస్తీన్లు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత సైన్యంతో వాళ్ళు వెళ్ళి గెలుచుకున్నారు. ఐగుప్తీయులు వాళ్ళ సొంత సైన్యంతో వాళ్ళు గెలుచుకున్నారు. మరి అశ్షూరీయులు వాళ్ళ సొంత సైన్యంతో వాళ్ళు వెళ్ళి గెలుచుకున్నారు. మరి బబులోనీయులు వాళ్ళ సొంత సైన్యంతో వెళ్ళి వాళ్ళు గెలుచుకున్నారు. కానీ దేవుని పిల్లలు అలా కాదు. దేవుని పిల్లల విషయంలో వాళ్ళు గెలవరు. దేవుడే వారికి తోడేయండి గెలుస్తారు. అది వాళ్ళకి మనకున్న తేడా. అది నీ వ్యాపారానికి వాళ్ళ వ్యాపారానికి తేడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానంతో పెట్టి ఫలిస్తారు, నీవేమో నీ దేవుణ్ణి ముందు పెట్టుకుని గెలుస్తారు. ఆ తేడా మీరు గమనించాలి. మీరు చెయ్యే ప్రయత్నాలన్నింటిలో దేవుని మొదటి స్థానంలో పెట్టండి. అది చదువైన, వివాహ బంధమైన, వివాహ ప్రయత్నమైన, ఇల్లు కట్టుకోవడమైనా, ఏ విషయమైనా సరే దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చి మీరు చేయండి. దానిలో మీరు కృప చూస్తారు, సఫలతను చూస్తారు, సక్సెస్ చూస్తారు. కొంచెం టైం పట్టవచ్చు, కొంత సమయం పట్టవచ్చు, కానీ దేవుడు మంచి ప్రయత్నాన్ని ఇస్తాడు. విన్న వాక్యం మీకు అర్థమైతే మరి ఈ విషయంలో మీ పొరపాటు ఏదైనా ఉంటే పశ్చాత్తాపడడం ఉత్తమం. దేవుడిని రెండో స్థానంలో పెట్టి మనం తప్పు చేస్తున్నాం. కొంతమంది అండి కనీసం ప్రార్థన కూడా చేసుకోరు. ఇప్పుడు ఒక విత్తనాలు వేసేటప్పుడు ప్రార్థన చేసుకుని వేయాలి కదా. ఒక ఇంటికి పునాది వేసేటప్పుడు, దాన్ని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి కదా. మనం ఒక పని నిమిత్తం ఊరికి వెళ్తున్నాం, కనీసం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రభువా ఈ పని నిమిత్తం నేను వెళ్తున్నాను నైనా, ఈ పనిని సఫలం చేయండి నైనా అని ప్రార్థన కూడా చేసుకోరు. జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరు? అది అలాగే కనీసం ప్రార్థన చేసుకుని కూడా ఏది ప్రారంభించాలి. కంగారు, తొందర. మొదట్లో మనం అలా నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఒక ప్రయత్నం మనం చేసే ముందు ప్రార్థన చేసుకుని, తండ్రి నీ చిత్తమా కాదా, ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ పనిని మీరు సఫలం చేయండి అని. ఒక ఇల్లు కట్టుకునే ముందు, ఒక చదువుకునే ముందు, ఒక వివాహ సంబంధం కొరకు, ఒక ఇల్లు కట్టుకోవడం కొరకు
ఒక వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పుడు, ఒక చెరువుని ప్రారంభించేటప్పుడు ప్రారంభంలో ప్రార్థన చెయ్యరు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొనసాగరు, దేవుని పక్కన పెట్టేస్తారు. ఎందుకలా ఎందుకు అయిపోవాలి? సరే పడిపోయాం లోకంలో, కానీ తెలుసుకోవాలి కదా. పడిపోరని నేను అన్నాను. ఒక్కోసారి మనం అహంకారం అవుతున్నాం. నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు ఏముంటుందండి అమ్మా? గర్వం. పడిపోవడానికి ముందు గర్వం ఉంటుంది. మనమందరం కూడా ఒకనొక సమయంలో గర్విష్ఠులు అవుతాం, పడతాం. నీకు కాదంటలేదండి. ఈరోజు ఇక్కడ నిలబడిన నేను పడని వ్యక్తిని అని నేను అంటలేదు. పడని వ్యక్తిగా నిలబడి మీ ముందు నేను చెప్పట్లేదు. కానీ అదే బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. అది నేను అంటున్నాను, తిరిగి లేవాలి కదా. ఓకే, లోకాన్ని చూసి ఆశపడ్డావు, వెళ్ళిపోయావు, దేవుని పక్కన పెట్టావు, తక్కువ చేసుకున్నావు, నష్టాన్ని చూసావు, దెబ్బలు తిన్నావు, అప్పుడైనా గ్రహించుకోవాలి కదా. నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఎందుకు నా జీవితంలో దేవుడు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాడు అని అప్పటికైనా ఆలోచించాలి కదా. మార్పు చెందాలి కదా. అయ్యో, నేను దేవుని తక్కువ చేయడం వల్లే నా కుటుంబంలో దేవుని స్థానం తగ్గింది కనులే, నా ఆత్మీయ జీవితంలో నేను పట్టించుకోవడం తగ్గింది కనుకే, నా ఆసక్తి తగ్గింది కనుకే నేను ఈ ఓటమిని చవి చూస్తున్నానని గ్రహింపు, పశ్చాత్తాపం అప్పుడైనా రావాలి కదా. నేనైతే అలాంటి కాదండి. నా దేవుడు నేను పడిపోయినప్పుడు కొట్టాడు, కొడితే ఏడ్చి తిరిగి పశ్చాత్తాపడి లేచినోడే తప్ప ఏనాడు కూడా దేవుని ఇసుకించినోడు కాదు. నాకు అనుభవం ఉంది. నన్ను దేవుడు పడినా సార్, నేను పడిపోయిన ప్రతిసారి దేవుడు నన్ను కొట్టాడు, తిరిగి లేపాడు. ఈ రోజు కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను పడిపోతే నన్ను కొట్టైనా సరే తిరిగి లేపు అని నేను అడుగుతాను. కానీ మీలో చాలామంది అండి ఎన్నిసార్లు దేవుడు కొడుతున్నా తిరిగి లేవరు. అలాగే ఉంటుంది. ఏమండి, కనీసం మీకు అర్థం కాకపోయినా దేవుడి దెబ్బకైనా అర్థం అవి తిరిగి లేవాలి కదా. విశ్వాస జీవితం విషయంలో, ఆత్మీయ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఎందుకలా నలిగిపోతారు? ఎందుకలా అన్ని విషయాల్లో ఓడిపోతారు? దెబ్బ తిన్న తర్వాత అయినా గ్రహింపు రావాలి, బుద్ధి తెచ్చుకోవాలి. మీరు కానీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి, ప్రభువా నేను తిరిగి లేస్తున్నాను, మరలా నా హృదయంలో నీకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాను, నా కుటుంబంలో, నా సంఘములో నీదే నాకు మొదటి ప్రాధాన్యత, ఆత్మీయంగా తిరిగి కట్టబడటమే నా మొదటి ప్రాధాన్యత. ఇదిగో ఏ విషయాల్లో అయితే నేను చెడిపోయాను, ఏ విషయాల్లో అయితే నేను వెనకబడిపోయాను, ఆ విషయాలన్నింటిలో కూడా నేను సరి చేయబడుతున్నాను. ప్రభువా నన్ను సరి చేసుకో తండ్రి, నీకు స్తోత్రాలని చెప్పగలిగితే దేవుడు మనల్ని బాగుపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు మీకు అర్థమైతే, ప్రేమైన దేవుని వారలారా, ఇంతకాలం మీరు ఒకవేళ దేవుని విసిగించిన వారైతే, ఆయన ఎన్ని మారులు మిమ్మల్ని కొట్టినా తిరిగి లేవకుండా ఆయన విసిగించేవారుగా ఉంటే, దయచేసి ఈరోజైనా ఈ మాటల ద్వారా ఆయన గ్రహించుకొని మీరు పశ్చాత్తాపడి, మీ త్రోవల విషయంలో, మీరు చేస్తున్న పని విషయంలో మీరు పశ్చాత్తాపడి సరిదిద్దుకుంటారని, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతారని నేను కోరుకుంటున్నాను. నేను ఒకటి చెప్పగలను, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పాదాల దగ్గరికి వస్తే ఏ పాపినైనా క్షమిస్తాడు. క్షమాపణ పొందిన తర్వాత మీరు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. నాలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలాంటి వాడినైనా క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఇక మనం అనుమానపడవసరం లేదు. దేవుడు మనల్ని హృదయపూర్వకంగా క్షమిస్తాడు, మన పరిస్థితులన్నీ సరిదిద్దుతాడు. ఈరోజు ఈ మాటలు మీ హృదయాన్ని గద్దిస్తే, పశ్చాత్తాపడడానికి, సరిదిద్దుకోవడానికి, మరలా మీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఆత్మీయ జీవితానికి దేవునికి ఇవ్వడానికి సిద్ధపడితే, ప్రేమైన దేవుని వల్ల ఇదే సమయం మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం.